తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర భద్రాద్రి వంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కోదండరాముడి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరై సీతారాములను చూసి పునీతులయ్యారు. అంతకుముందు సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథశాలకు తరలించారు. సాయంత్రం సీతాలక్ష్మణ సమేత కోదండరాముడి రథాన్ని అధిష్ఠించి మానవీధుల్లో విహరించారు. కోలాటాలు, చెక్క భజనలు, భజన బృందాలు, భక్తుల రామనామ స్మరణల మధ్య రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసిన తీరు ఆసక్తికరంగా మారింది. టిప్పర్ వాహనాన్ని నడుపుకుంటూ ఆర్ఓ కార్యాలయానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. టిప్పర్ డ్రైవర్ గా పనిచేసిన వీరాంజనేయులకు వైసీపీ టికెట్ ఇవ్వగా ఆయన ఇలా సింబాలిక్ గా తాను టిప్పర్ డ్రైవర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు వీరాంజనేయులు. వీరాంజనేయులు తండ్రి గతంలో సర్పంచ్ గా పనిచేశారు. వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తూ వచ్చిన వీరాంజనేయులకు ఇలా అవకాశం వచ్చింది. అయితే వీరాంజనేయులు గతంలో జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద టిప్పర్ డ్రైవర్ గా పనిచేశారు. భారీ జన సందోహం మధ్య టిప్పర్ వాహనాన్ని స్వయంగా వీరాంజనేయులు నడుపుకుంటూ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడనని చెబుతూనే కులాలను రెచ్చగొట్టే విధంగా ఆయన తీరు ఉందని ప్రముఖ హాస్య నటుడు జోగి బ్రదర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల గెలుపు కోసం మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మళ్లీ అధికారంలోకి వైసీపీనే వస్తుంది అన్నారు. 5 ఏళ్లలో జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు బాగా నచ్చిందని, అందుకే మరోసారి జగన్ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని జోగి బ్రదర్ చెప్పారు. 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం, జరిగినటువంటి అభివృద్ధి ప్రజలందరికీ వివరిస్తూ ఓటు అడుగుతూ ఉన్నాం. ఎవరైనా మేము గెలిచిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతూ ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలా, ఇదే సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. మరి ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతూ ఈ రోజున ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదు, కూటములు లేవు, నమ్ముకున్నది ప్రజల్ని. అందువల్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా మరి ఏదైతే జగన్ గారి టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త మేమందరూ కూడా కృషి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఉంటాయని భావిస్తా ఉన్నాం. కుల మతాలు లేకుండా
ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అందరూ కూడా ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసి వాళ్ళని విద్యావంతులుగా చేసి ఒక డాక్టర్లుగా, ఒక ఇంజనీర్లుగా, ఒక సైంటిస్టులుగా ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడమే జగన్ గారి ఆశయం. నేను విన్నాను అన్నారు, నేను ఉన్నాను అన్నారు. మీరు నమ్మండి. మీరు ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధిని చూడండి. ఎవరైనా సరే పట్టించుకున్నారండి? పథకాలు ఇచ్చారు. ఆయన జేబులో ఇచ్చారా అని ఒకడు అంటాడు. ఏం మాట్లాడుతుంటారు? కాదు, మీదే. కానీ అందరికీ ఎవరెవరికి ఏ అవసరం ఆ పరిస్థితులను బట్టే కల్పించినటువంటి పథకాలు అవి. వాటిల్ని కూడా విమర్శించే అంతటి నీచాతికి తీసారు. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఆలోచన జరిగిందా, వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వైసీపీకి మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరప మండలం నడకుదురులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం రథంపై ప్రచారం నిర్వహించారు. అడుగడుగున మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. నడకుదురు గ్రామస్తులు భారీ గజమాలను ఎమ్మెల్యే కన్నబాబుకి వేసి ఘన స్వాగతం పలికారు. ప్రతి వీధిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలకు అభివాదం తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, రూరల్ జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, పెంకే సత్యబాబు పాల్గొన్నారు. మీరే చూసారు నడుకుదురులో ప్రచారం ఏ విధంగా ఉందో ఒక విజయయాత్ర సాగినట్టుగా సాగుతోంది. మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళ ఊహకందని విధంగా కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళినా అన్నారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగనన్నని గెలిపిస్తాము, జగనన్నని గెలిపించి మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి చేస్తాం, ఎమ్మెల్యే చేస్తాం, సునీల్ గారిని ఎంపీ చేస్తాం, వాళ్ళే ఎదురు చెప్తా ఉన్నారు. ఇంతటి ఆదరణ చూపిస్తున్న వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎప్పటికీ రుణం తీసుకోలేనంత ఆదరణని, అభిమానాన్ని చూపిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఇంట్లో ఉన్నప్పుడు మహిళలైతే ఆనందాన్ని వర్ణించలేం. తప్పకుండా మీకు ప్రభుత్వంలో లబ్ధి పొందాం, జగన్ వల్ల లబ్ధి పొందాం, మీ అందరికీ కూడా మేలు చేస్తామని ఎదురొచ్చి చెప్తూ ఉంటే ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు, ఆలోచన కార్యరూపం దాల్చి వాళ్ళు ఇంత ఘన విజయం సాధించారనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. నాతో పాటు నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థని పూర్తిలాగా లేదంటే ఏదో ఒక ప్రభుత్వం నియమించిన వాలంటీర్లని రాజకీయానికి వాడేస్తూ ఉన్నారన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉంటారు. మళ్ళీ మరో పక్కన అంటాడు, నేను వస్తే 10,000 రూపాయలు వాలంటీర్లు ఇస్తానంటాడు. ఆయన ఇస్తే ఎవరికి ఇస్తారు వాలంటీర్లు అని చెప్పి మళ్ళీ కమిటీలు ఈ పేరుతో తీసుకొస్తారు తప్ప వాలంటీర్లు వచ్చాడు ఆయన. ఒకవేళ అంటూ రావడం జరిగితే చాలా జరగని పని. కళలో కూడా అతనికి అవకాశం వస్తే ఈ వాలంటీర్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభతో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చంద్రబాబు హామీలతో నేను పోటీ పడనంటూ స్పష్టం. పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ భావోద్వేగం. రాజకీయంగా ఎదుర్కోలేకే కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపణ. కరప మండలం నడకుదురులో కురసాల కన్నబాబు విస్తృత ప్రచారం. అడుగడుగున హారతులు పడుతూ స్వాగతం పలికిన మహిళలు. ఏపీ వ్యాప్తంగా ఈ రోజుతో ముగియనున్న నామినేషన్ల పర్వం. బుధవారం ఒక్కరోజే 226 నామినేషన్ల దాఖలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.